ప్రేమ వాళ్ళారా, ఈ యొక్క ఆదివారపు దేవుని పరిశుద్ధ దినాన్న దేవుని మందిరంలో కలుసుకున్న వారు బట్టి వందనాలు. ఎవరైతే రాలేకపోయింటున్నారో వారందరి కొరకు ఈ మీడియా ద్వారా దేవుని ఆరాధన కార్యక్రమాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చి ఉంటున్నాము. మరి మీ దగ్గర ఉన్న బైబిలు, పాటల పుస్తకం ప్రక్కన పెట్టుకొని ఈ ఆరాధనలో మొదటి నుండి చివరి వరకు పొందాలని కోరుతూ ఉంటున్నాం. ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును మీ వాక్యం వినుటకును మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు. మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది ఆరాధన రాలేని పరిస్థితులలో ప్రభా, మేమున్న ప్రాంతంలోనే, మేమున్న గృహములోనే ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఈ మీడియా ద్వారా చూడగలిగే భాగ్యాన్ని కూడా మాకు ఇచ్చినందుకు మేము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పాటలలో, ఆరాధనలో, వాక్య పరిచయలో మీ సహాయం దయచేయండి ప్రభా. మరి ఆసక్తి కలిగి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఆది నుంచి అంతం వరకు ప్రతి ఒక్కరు కూడా పాలు పొంది ఈ పరలోకపు ఆశీర్వాదాలు వారు పొందులాగున మీరే గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడేవారు వచ్చి పాటలు పాడాలని కోరుతూ ఉన్నాను. 2020 సప్లిమెంట్ నుండి 23వ కీర్తన పాడుకుందామండి. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడు యేసుకే. 2020 సప్లిమెంట్ నుండి 23వ కీర్తన. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడు మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడు మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా చేసే, పరిశుద్ధులతో చేర్చి పరమ శుభాగ్యమునిచ్చి. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా చేసే, పరిశుద్ధులతో చేర్చి పరమ శుభాగ్యమునిచ్చి. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మేఘారూఢుడై మన ప్రభురానుండే, మహిమ శరీరములో
పరమునకేగుదము మేఘారూఢుడై మన ప్రభురానుండే మహిమ శరీరములో పరమునకేగుదము మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. ఉజ్జీవ కీర్తన నుండి 249వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఉజ్జీవ కీర్తన నుండి 249వ కీర్తన. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధంబులు చేసిన దేవా నీ ప్రజల పక్షంబుగా యుద్ధంబులు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా బంధాలు విడిపోయెను సంఘము ప్రార్థింపగా బంధాలు విడిపోయెను యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి
చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఈ సమయంలో ఆరాధన హెచ్చరికలను మన సంఘ పెద్ద గారైన పి అబ్బులు గారు ముందుకు వచ్చి ఆరాధన హెచ్చరికలు అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో స్తుతి ఆరాధన నిమిత్తము దావీదు రచించినటువంటి కీర్తనల గ్రంథం నుండి 20వ అధ్యాయము చదువుకుందాం. నేను చదువుతాను, గమనించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్తములను చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు యొక్క మరి ఆ నిరీక్షణ, దావీదు యొక్క దేవుని ఎడల మరి ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాడో అనేటువంటి విషయాల్ని మనము గమనించగలము. ఇందులో ముఖ్యంగా మనం కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాము. 1వ వచనములో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అయితే దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. ఎంచేత మనకి ఏ విధమైనటువంటి ఆపత్కాలం సంభవించినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి అలజడి కానీ, ఏ విధమైనటువంటి మరి అన్రెస్ట్ కానీ ఉన్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడ్డట్లయితే మరి ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు అని తెలియపరచబడుతుంది. ఇచ్చునుగాక, చేయునుగాక,
జరుగునుగాక అనేటువంటి విషయాలు ఉన్నాయంటే, గాక అని అంటే ఆ శబ్దంలోనే అర్థము జరుగుతుంది అని ఖచ్చితంగా బయలుపరచబడడం అది. అలాగనే మరి ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, ఆయన నామము నిన్ను ఉద్ధరించును. కాబట్టి దేవుని నామము మనం ఎల్లప్పుడూ ఉచ్చరించుకుంటూనే ఉండాలి. ఎంచేతంటే ఆయన నామం ఎల్లప్పుడూ మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తోత్రము 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 పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమామయుడైనటువంటి మా తండ్రి, ఇదిగో ఇక్కడ ప్రయాణం చేస్తున్నాను నాయన, నాకు తోడుగా ఉండండి. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను నాయన, నాకు సహకరించండి అనేటటువంటి విధానంలో, ఇదిగో పలానా మరి కార్యం తలపెట్టాను తండ్రి, దాన్ని జయకరంగా జరిగించండి అనేటటువంటి ఆలోచనతోనే మనం ఉండాలి తప్ప అన్య ఆలోచనలతో ఉండి ఏదో ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోయాంలే అనేటటువంటి విధానంలో మనం ఉండకూడదని ఇక్కడ భక్తుని యొక్క తలంపు. కాబట్టి ఆయన నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటే ఆయన నామమే మనకి ప్రత్యుత్తరం ఇస్తుంది. ప్రతి సమస్యకు, ప్రతి వేదనకు, ప్రతి పనికి కూడా ఆయన నామము మనల్ని ఉద్ధరిస్తుందని మరి ఇక్కడ తెలియపరచబడుతుంది. తర్వాత రెండో వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. కాబట్టి దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మనము నిరీక్షణతో ఆయన కొరకు కనిపెడతామో ఆ పని తప్పకుండా జరుగుతుంది. ఇంచేతంటే మనలో నిరీక్షణ ఉండాలి. తర్వాత దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నటువంటి విధానం నాలో ఉందా లేదా అని మనలో మనం పరీక్ష చేసుకోవాలి ముందుగా. అలాగే పరీక్ష చేసుకుని కార్యము ప్రారంభించినప్పుడు తప్పకుండా దేవుడు దానిని నెరవేరుస్తాడు అని ఇక్కడ మరి భక్తుడు తెలియజేస్తున్నాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కాబట్టి సియోను అంటే దేవుని యొక్క మరి ఆసనము ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. సియోనులో ఉండి అంటే దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు దేవుడు. ఎంచేతంటే ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు దేవుడు. మరి ఎవరైతే మరి ఆయనను ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన్ని స్తుతిస్తున్నారో, ఆయన నామాన్ని మహింపరుస్తున్నారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు మరి మాట ఇచ్చాడు. కనుక ఆయన నెరవేర్చే దేవుడు మన తలంపుల్లోనూ మన ఆలోచనలోనూ ప్రతి విషయంలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడని ఇక్కడ తెలియపరచబడుతుంది. అలాగే ఆయన నీకు సహాయం చేయును. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనల్ని ధైర్యపరచడానికి దావీదు మరి దేవుని దగ్గర ఈ విధంగా మరి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ధైర్యం కలిగి దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి. మనం అడిగినటువంటి ప్రతి అవసరత కూడా తీరుస్తాడనే నమ్మకం మనలో ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ముందుగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఏ విషయంలో నేను తప్పిపోతున్నానా, ఏ విషయంలో నీ చిత్తానుసారంగా నడవకుండా తప్పిపోయానా, నన్ను క్షమించండి నాయన అని. ఎందుకంటే మరి వాజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని గ్రంథంలో మనకు తెలియపరచబడుతుంది. కనుక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఎల్లప్పుడూ నీ దేవుడైన యెహోవాను సన్నుతించుము, ఆరాధించుము, మరి స్తుతించుము అనేటటువంటి మరి విషయాల్ని తెలియపరచబడుతున్నాయి. కాబట్టి మనలో ఏమైనా మనకు తెలియకుండానే ఏదైనా పొరపాటు జరిగిందేమో, ఎవరికైనా అన్యాయం జరిగిందేమో, ఎవరి గురించైనా మరి ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా పొరపాటు దొర్లిందేమో అనేటటువంటి ఆలోచన ముందుగా మనల్ని మనం పరీక్ష చేసుకొని మన విషయాలను ఆయన దగ్గర పెట్టినట్లయితే మరి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి, అవును నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడు మరి అనేటటువంటి భావంతో మనం ఆయన ఆరాధించినట్లయితే ఆయన తప్పకుండా మన కార్యాలని సఫలపరుస్తాడని ఇక్కడ తెలియపరచబడుతుంది. అలాగే నిన్ను ఆదుకొనును. కాబట్టి దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు అనేటువంటి విషయాలను కూడా బయలుపరచబడుతుంది. ఎందుకంటే మనం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఆయన సహాయం మనకు ఉంటుంది. గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడనని మరి కీర్తన గ్రంథంలో మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మరి మరి కష్టతరమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ కూడా
ఎంత భయంకరమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా మనం మరి సంచారం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం భయపడవలసినటువంటి పని లేదని ఇక్కడ తెలియపరచబడుతుంది. నిన్ను ఆదుకొని అని జ్ఞాపకం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. ఎంచేత అవును, నా కుమారుడు నన్ను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, అతని కోరిక ఇది, దానిని మనం సఫలం చెయ్యాలి అని జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు. కాబట్టి మరి ఆయన జ్ఞాపకంలో మనం ఉండాలనేటటువంటి తలంపు మనలో ఉన్నట్లయితే మనం మరి దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కోరికను సిద్ధింపచేయును. కాబట్టి మన కోరిక ఏమైనప్పటికి కూడా అది సిద్ధింపచేస్తుంది. ఏం చేస్తారంటే దేవుని చిత్తానుసారమైనటువంటి కోరిక అయి ఉండాలి. అంతేగాని ఏది పడితే అది మరి ఏదో వచ్చేయాలి అనేటటువంటి ఆలోచనతో కాదు. కానీ ప్రభువా, మరి నేను నివసించడానికి తగినటువంటి గృహాన్ని దయచేయండి. అంతేగాని మేడలు మిద్దులు మరి అంశతూలిక తల్పాలు మరి సమస్తమైనటువంటి ఇవన్నీ కావాలి నాకు ఇచ్చేయండి అని మనం అత్యాశకి వెళ్ళి ప్రార్థన చేయటం కాదు. కానీ ప్రభువా, నేను నివసించడానికి మరి సక్రమైనటువంటి నన్ను విధానమైనటువంటి గృహాన్ని నాకు దయచేయండి నాయన అని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మరి మనకి ఏం కొదువై ఉన్నదో దానిని దేవుని దగ్గర పెట్టాలి. అది పెడితే ఆయనకి ఇష్టమైతే తప్పకుండా దయచేస్తాడు. దాని ద్వారా మనకేమైనా కీడుగాని సంభవిస్తుందేమో, లేకపోతే మరి దీని ద్వారా ఇతడు మరి విశ్వాస భ్రష్టుడైపోతాడేమో అనేటటువంటి ఆలోచన కానీ దేవునికి కలిగినట్లయితే అది ఇవ్వడు. అది ఎంత తేలికైనటువంటి మరి కోరికైనప్పటికీ కూడా దేవుడు ఇవ్వడు. ఆయనకి చిత్తానుసారంగా ఇవ్వాలనేటటువంటి తలంపు కలిగినట్లయితే అది ఎంత జటిలమైనటువంటి కార్యమైనప్పటికీ తప్పకుండా బయలుపరుస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని అనుగ్రహానికి మనం బద్ధులమై ఉండి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే మన ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇంచేతంటే ఈ రోజుల్లో మరి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ కరోనా వైరస్ను గురించి చాలా కంగారు పడిపోయి ప్రతి ప్రజలు కూడా మరి ఆందోళన చెందేస్తున్నారు. ఏమో నాకు వచ్చేస్తుందేమో, నేను అలాగెళ్తే ఇదవుతుందేమో, ఇలాగొస్తే ఇదవుతుందేమో, ఎవరితోటన్నా మాట్లాడుతుంటే వాళ్ళ నోటి తుంపర్లు నా మీదకి వచ్చేస్తాయేమో, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందేమో అనేటటువంటి మరి భయంతో ఉంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలైతే ఏ భయము చెందవలసిన పని లేదు. ఇంచేతంటే వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మరి సహజంగా మానవులకు వచ్చేటటువంటి శోధన తప్ప మరి దేనిని మీకు రానివ్వను. ఒకవేళ శోధన వచ్చినప్పటికీ కూడా దాని నుండి నిన్ను తప్పిస్తాను అని దేవుని వాగ్దానం మనకున్నది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ని గురించి మనం ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి పని లేదు. ఎంచేతనంటే మరి ఐగుప్తు దేశంలో ఆ ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి మోషే అహరోనుల నాయకత్వంలో ఆ యొక్క రాజు అయినటువంటి ఫరోకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినప్పుడు ఫరో హృదయం మరి గట్టిపరచబడ్డదట. ఇంచేత వీళ్ళ మాటలు నేను వినకూడదు అనేటటువంటి ఆలోచన దేవుడే చెప్పాడు, నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను అని. అయినప్పటికీ కూడా మరి మోషే దపదపాలుగా వెళ్ళి మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము మా దేవుని ఆరాధించాలి, ప్రజలందరం కూడా మా సంస్థాన్ని కూడా గైకొని వెళ్ళాలి అనేటటువంటి తలంపుతో మరి ఉన్నప్పుడు ఆ ఐగుప్తీయులందరినీ కూడా అనేక విధాలుగా మరి హింసలకు పాలయ్యారు, మరి అపజయాలకు పాలయ్యారు, అనారోగ్యానికి పాలయ్యారు, మరి అనేకమైనటువంటి మరి ఇబ్బందులకు గురయ్యారు. కానీ అదే ప్రాంతంలో అదే దేశంలో గోషేను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు మాత్రం ఎక్కడ దేనికి కూడా గురి కాలేదు. కాబట్టి దేవుని శక్తిగల నామం బయలుపరచబడే మరి సమయం వచ్చింది కనుక ఈ కరోనా వైరస్ మరి దేవుని చిత్తానుసారంగా అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని యొక్క తలంపు. మరి యేసుప్రభు వారు ఈ భూలోకాల్లోనికి వచ్చి రక్షణను సిద్ధపరిచి జరిగించినటువంటి వీటన్నిటిని బట్టి కూడా మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి.
కాబట్టి ఈ కరోనా వైరస్ గురించి ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు. మరి మన సహవాసంలో కూడా మరి అందరినీ పురికొల్పడానికి మరి సమయం ఇస్తూ, ఏ సమయంలో మీరు ప్రార్థన చేయగలరు, ఏ సమయంలో మీకు అవకాశం ఉంటుంది అని మరి సహవాస నాయకులు మరి మా అందరితోనూ కూడా మరి పంచుకున్నప్పుడు వారి వారి యొక్క అవకాశాలను తెలియజేసినప్పుడు ఆ ప్రకారంగానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంచేతండి కరోనా వైరస్ నుండి విడుదల దయచేయండి ప్రభువా అని. కాబట్టి మరి ఐగుప్తీయులకు అంత కష్టం కలగజేసినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు ఏ కష్టానికి గురి కాలేదు. కారణం ఏంటంటే దేవుని నామం మహింపరచబడాలి. వీళ్ళు ఇశ్రాయేలీయులు కాబట్టి వీళ్ళ దేవుడు వాళ్ళకి ఏ హాని జరగకుండా చూశాడు, మాకైతే ప్రతి హాని జరిగింది అనేటటువంటి కనువిప్పు. అలాగే మరి దేవుని నమ్ముకున్న బిడ్డల్ని మరి దేవుడు ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు. ఈ ప్రపంచంలో దేవుని నామం మహింపరచబడాలి కాబట్టి మరి అందరూ అంతటా మారు మనసు పొందాలి కాబట్టి మరి ఈ కరోనా వైరస్సే ఒక రకంగా మరి ఈ ప్రజల్ని మారు మనసు నిమిత్తం పురుకొల్పుతుందేమో. కాబట్టి మరి దానిని గురించి మరి సరి అయినటువంటి ప్రత్యామ్నాయం దేవుడే కలగజేస్తాడు. మరి సైంటిస్టులు ఈ వైరస్ని మరి కంట్రోల్ చేసేటటువంటి వ్యాక్సిన్ని సిద్ధపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, కనికరిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన పట్ల వివేకము కలిగి భక్తి విశ్వాసాలతో మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడని దావీదు భక్తుని యొక్క తలంపులు, అలాగే మన విశ్వాసులమైనట్టు మనం కూడా ఆ ప్రకారంగా నడుచుకోవాలని మరి తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. వినిన ఆరాధన హెచ్చరికలను బట్టి మనము కొద్ది నిమిషాల తలలో ఉంచి ప్రభువుని మనము స్తుతించుకుందాం, మనము ఆయనను ఆరాధించుకుందాం. నిజమే, మన దేవుడు ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుడు, మనలను ఉద్ధరించే దేవుడు, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక ఆయనను మనము స్తుతిద్దాం, ఆయనను మనము ఆరాధన చేద్దాం. వ్యక్తిగతంగా మనం ఎక్కడున్నప్పటికీ కొద్ది నిమిషాలు మనము హృదయం తెరిచి మన ప్రభువు మనలో చేసిన కార్యాలను బట్టి, మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి, మన కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి ఆయనను మనము స్తుతించుకుందాం. ఆయన ఉన్నతమైన నామాన్ని బట్టి ఆయన ఆరాధన చేద్దాం. సర్వోన్నతుడైన మా పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నిజమే మీరు ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుడు అయి ఉంటున్నారు. మమ్మల్ని మా జీవితాలను ఉద్ధరించే దేవుడు అయి ఉంటున్నారు. మా నైవేద్యాలను మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉంటున్నారు. కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ఇళ్లలో మీరు చేయించిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. మా ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ధ్వజము ఎత్తి మమ్మల్ని పట్టుకున్న కారణాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని నమ్మిన వారు ప్రభా కృంగి నేల మీద పడి ఉంటున్నారు, కానీ మేము లేచి నిలవబడి మేము స్తుతిస్తూ ఉన్నామని కీర్తనగాడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా, మీ కొరకు మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఎన్ని రకాలైన అపాయాలు, ఎన్ని రకాల పరిస్థితులు మా చుట్టూ ఉన్నప్పటికీ మిమ్మల్ని కీర్తించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ సమయంలో ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరొక పాట కొయిర్ వారు పాడుతున్నప్పుడు మనం కలిసి పాడదాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. ఉద్యోగ కీర్తన నుండి 153వ కీర్తన పాడుకుందామండి. ఏసుతోటి ఇవిగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెలవను. ఉద్యోగ కీర్తన నుండి 153వ కీర్తన. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను.
యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై, అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాని వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. శోధనలు మనలో జుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల జుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిక ప్రభుని చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభుని చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలెను, యేసుతోటి విగాను వెడలెను. యేసుతోటి విగాని పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై లోకనాథు గెల్వను, లోకమంత ఏకమై లోకనాథు గెల్వను. సాధనం బెవరు నీవు నీనెగా, సాధనం బెవరు నీవు నీనెగా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా.
మరొకసారి మీ అందరికీ ప్రభువుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ ఆరాధన క్రమములో మీరు పాలు పొందిన విధానం బట్టి మీకు వందనాలు. ఈరోజు కానీ ఈ వారంలో కానీ పుట్టినదినం జరిపించుకుంటున్న వారు లేక వివాహ దినం జరిపించుకున్న వారిని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీకు పుట్టినదిన శుభాకాంక్షలు. అదే సమయంలో భార్యాభర్తలకు వివాహ దినం జరిపించుకునే వారికి వైవాహిక దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుని వాక్యంలోకి వెళదాం. ఈ సమయంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. బైబిల్ ఉన్నవారు తీసి చూడాలని కోరుతా ఉన్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో గోత్రానికి ఒకరు చెప్పిన 12 మంది కానాన్ దేశాన్ని లేక దేవుడు వాగ్దానం చేసిన ఆ పాలు తేనె ప్రవహించే దేశాన్ని వేగు చూచి వచ్చిన తర్వాత దేవుడు కాలేబును గురించి మాట పలికి ఉంటున్నాడు. కాలేబు నన్ను పూర్ణ మనసుతో అనుసరించాడు. ఈరోజు అంశం మీద మనం ఆలోచించేద్దాం. నీవు నేను ప్రభువు నమ్మిన మనం అందరము కూడా ఈ లోకయాత్రలో మనము జీవించినంత పర్యంతము ఆయనను మనము పూర్ణ మనసుతో వెంబడించవలసిన అవసరతను ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచించేద్దాం. ఇది మనకందరకు బైబిల్ బాగా చదివిన వారికి బాగా తెలిసిన సంఘటన. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం విడిచి దేవుడు చూపించబోయే కానాన్ దేశానికి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొదట ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ఒక అవసరం తర్వాత మరొక అవసరాన్ని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ అవసరాలను తీరుస్తూ ఉన్న సమయాన్ని విషయాలను వారు స్పష్టంగా గ్రహించిన వారై ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాల 3 నెలలు వారు ప్రయాణం ప్రారంభించిన తర్వాత కాదేషు బర్నీ అనే ప్రాంతానికి వారు వచ్చి ఉంటున్నారు. అది కనాను దేశానికి లేకపోతే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనె ప్రవహించే దేశానికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు దేవుడు మాట బట్టి 12 మంది వేగు చూచుటకు మోషే పంపి ఉంటున్నాడు. కాదేషు బర్నియా నుండి 12 మంది వేగుల వారు బయలుదేరి ప్రక్కనే ఉన్న కనాను దేశాన్ని అంటే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనె ప్రవహించే దేశాన్ని వారు వేగు చూచుటకు వెళ్ళి ఉంటున్నారు. అందులో ఒక వ్యక్తి కాలేబుగా మనకు 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు వెళ్ళమన్నాడు. తర్వాత 4వ వచనం నుంచి ఎవరెవరు వెళ్ళారో ఆ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారు వేగు వెళ్ళిన వారు 40 దినములు ఆ దేశములో ప్రయాణం చేసి సంచరించి ఆ దేశాన్ని గూర్చిన వర్తమానాన్ని వారు తిరిగి ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు తీసుకుని వచ్చి ఉంటున్నారు. 13వ అధ్యాయం 25వ వచనంలో మాట కనబడతా ఉంది. 40 దినములు వారు ప్రయాణం చేసి అక్కడ వేగు చూచినట్టుగా కనబడతా ఉంది. వచ్చిన వారు దానిలోని మంచి విషయాలు చెప్పారు, కొన్ని చెడ్డ విషయాలు కూడా చెప్పి ఉంటున్నారు. 13వ అధ్యాయము 27వ వచనంలో అది పాలు తేనెలు ప్రవహించే దేశమని వారు తీసుకువచ్చిన ఫలాలను చూపిస్తూ దాన్ని గురించిన మంచి వర్తమానం చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ నివసించేవారు చాలా బలవంతులు, అక్కడ పట్టణాలు చాలా గొప్పవి, అక్కడ మేము అనాకీయులను చూచాము అని వారు సెలవిచ్చి ఉంటున్నారు. కానీ కాలేబు మాత్రం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో ప్రజలను దేవుని శక్తి చేత మనము ఆ పట్టణంలోనికి వెళ్ళగలము,
దానిని స్వాధీనం చేసుకోగలమని నిమ్మలపరిచి వారిని జయించుటకు మన శక్తి చాలును అని కాలేబు చెప్పిన మాటలు మనకు 13వ అధ్యాయము 30వ వచనంలో కనబడతా ఉన్నాయి. కానీ మిగిలిన 10 మంది, కాలేబు యెహోషువలు తప్ప మిగిలిన 10 మంది 13వ అధ్యాయం 31వ వచనం నుండి 14వ అధ్యాయం 4వ వచనం వరకు మనము వెళ్ళలేము అని ప్రజలను బలహీనపరిచారు. వారు ఎంత గొప్పవారంటే వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాము, మనలను వారు తినివేస్తారు అని భయపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ దేశం మీద చాలా చెడ్డ సమాచారం, అంటే మనము వెళ్ళి వారిని స్వాధీనపరుచుకోలేమని బలహీనపరిచిన మాటలు మిగిలిన 10 మంది వేగుల వారు ఇశ్రాయేల్ జనాంగానికి చెప్పినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కానీ యెహోషువ కాలేబులు మాత్రం 14వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ప్రజలను బలపరిచినట్టుగా కనబడుతూ ఉంది. దేవుడు మన పక్షాన ఉంటున్నాడు, మనము దానిని స్వాధీనపరుచుకుందాం, దేవుని మీద మీరు తిరుగుబాటు చేయకండి, వారే మనకు ఆహారం అవుతారు అని కాలేబు యెహోషువలు ప్రజలను ధైర్యపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా సర్వసాధారణంగా మనం మంచి చెడు విన్నప్పుడు నెగిటివ్ మాటలే, చెడు మాటలే మనం వినుటకు, దాని మీదనే మన జీవితాలు ఆధారపడి జీవించడానికి ఇష్టపడతా ఉంటాం. యెహోషువ కాలేబులు ఎంత మంచి మాటలు చెప్పినప్పటికీ ప్రజలు 10 మంది మాటలు వారు నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాము. దాని మీదనే ఆధారపడి వారు తీర్మానం చేసినట్టుగా కనబడుతూ ఉంది. అందుకనే 14వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఇక వారు ఇశ్రాయేలీయులందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరగాలి అని శాపము వారి మీదకి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే చెడు సమాచారం చెప్పారో ఆ 10 మంది కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, తెగులు చేత చనిపోయినట్లుగా 14వ అధ్యాయము 36వ వచనం నుండి 37వ వచనం వరకు మాటలు కనబడతా ఉన్నాయి. ఆ 10 మంది కూడా వారందరి ముందు చనిపోయినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. వెళ్ళిన వారు 12 మంది, కానీ ఎవరైతే మంచి సమాచారం చెప్పారో ఆ కాలేబు యెహోషువలను దేవుడు క్షేమముగా ఉంచినట్టుగా 38వ వచనంలో మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రియములారా, దేవుడు కాలేబు గురించి చక్కని మాట చెప్తా ఉన్నాడు. మనం చదివింటున్నాం ఇందాక, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశ పెట్టెదను. ఈరోజు మనము మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. దేవునిని మనము పూర్ణ మనసుతో వెంబడించే వారంగా ఉన్నామా? ఇటువంటి మాటలే బైబిల్లో సుమారుగా 4 చోట్ల కనబడతా ఉంది. 14వ అధ్యాయం చదివి ఉంటున్నాము. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో కూడా ఈ మాటలే కాలేబు గురించి రాయబడి ఉంటున్నాయి. 11వ వచనం నుండి 12వ వచనం వరకు 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. దేవుడు స్వయంగా చెప్పే సాక్ష్యం, నన్ను పూర్ణ మనసుతో అనుసరించిన వాడు కాలేబు, రెండవది యెహోషువ అని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అదే మాటలు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం కనబడతా ఉంది. అవే మాటలు యెహోషువ 14వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనంలో 2 సార్లు కనబడతా ఉంది. దేవునిని పూర్ణ మనసుతో యవన కాలం నుండి కూడా వెంబడించినవాడు, అనుసరించినవాడు కాలేబు. దేవునిని పూర్ణ మనసుతో వెంబడించటం అంటే జీవితకాలం అంతా కూడా ప్రభు మార్గములో నడిచే వారంగా ఉండాలి. కాలేబు జీవితం అది స్పష్టంగా కనబడతా ఉంది. అరణ్యయాత్ర ప్రారంభించబడినప్పటి నుండి యవనస్తుడైన కాలేబు
దేవునిని వెంబడించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. కానాన్ దేశంలో 40 సంవత్సరాల తర్వాత ప్రవేశించిన తర్వాత కూడా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 8వ వచనం నుండి మాట కనబడుతూ ఉంది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము కరగజేయగా, నేను నా దేవుడిని యెహోవాను నిన్ను మనసు అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడిని యెహోవాను నిన్ను మనసు అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను యెహోవా చెప్పినట్టు. యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యంలో నడిచిన 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినున్నాడు. నాకెంత బలమో, నేటి వరకును నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చి చూపోచుండు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. అప్పుడు ఎలాగైతే దేవుని వెంబడించానో ఇప్పుడునో నేను దేవుని వెంబడిస్తూ ఉన్నాను. అందుకని 13వ వచనంలో కూడా అదే మాట కనబడుతూ ఉంది. దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. యవన కాలంలో అరణ్యయాత్రలో ప్రభువుని వెంబడించాడు. అరణ్యయాత్ర ముగించబడి 45 ఏండ్ల తర్వాత కనాన్ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా నాకు 85 ఏండ్లు, ఇప్పుడు కూడా నేను దేవుని వెంబడిస్తూ ఉన్నాను. కానీ అటువంటి జీవితం మనలో చాలామంది కనబడటం లేదు. కొంతమంది లోతు భార్యలాగా వెనుకకు తిరిగే స్వభావంలో ఉండేవారు ఉన్నారు. గలతీ సంఘాన్ని కూడా ఒక మాట పౌలు చాలా బాధగా రాసి ఉంటున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఓ అవివేకులైన గలతీయులారా, ఒకప్పుడు ప్రభువును వెంబడించారు. ఇప్పుడు వారి పరుగులో వేగిరతనము ఆగిపోయి ఉంటున్నది. అందుకని తర్వాత రాస్తాడు, మిమ్మల్ని ఎవడు ఆపి ఉంటున్నాడు మీ పరుగు పరిగెట్టకుండగా. రకరకాల సిద్ధాంతాల వైపు వారు జీవితాలు మార్చబడ్డాయి. యేసు ప్రభు ద్వారా రక్షణ అనే మాటను కాకుండా క్రియల ద్వారా రక్షణ అనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలన్నట్టుగా వారిలో పుట్టిన బోధలు నమ్మటం మొదలుపెట్టారు. అందుకని అవివేకులైన గలతీయులారా, ఈరోజు దేవునిని మనము ఎరితిగా వెంబడించే వారంగా ఉన్నాం. మన యవన కాలము నుండి, ప్రభువును నమ్ముకున్న తొలి దినా నుండి కూడా ప్రభువును హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా వెంబడించవలసిన వారమై ఉన్నాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతి గురించి మాట రాయబడింది. 4వ అధ్యాయము 12వ వచనంలో, యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. యవన కాలము నుండి కూడా ప్రభువును మనము అనుసరించే వారంగా ఉండాలి. తీతువతలు రాస్తూ ఉంటాడు, వృద్ధులైన మీరు కూడా ప్రభువును వెంబడించాలి అని 2వ అధ్యాయం 1-5 వచనాల్లో వృద్ధులకు పెద్దలకు రాసి ఉంటున్నాడు. కీర్తన 92లో వారు ముసలితనమందు కూడా పచ్చగా చిగురిస్తారు, ఫలాలు ఫలిస్తారని నీతిమంతులను గురించి అక్కడ కీర్తనగాడు వివరించాడు. యవన కాలంలోనూ పెద్ద వయసులోనూ ముసలితనంలో కూడా ప్రభువును మనము వెంబడించే వారంగా ఉండాలి. కాలేబు యవన కాలంలో వెంబడించాడు, మార్గమంతా వెంబడించాడు. వృద్ధులైన తర్వాత కూడా ప్రభువును వెంబడించినట్టుగా మనకు దేవుని వెంబడించినట్టుగా కనబడుతూ ఉంది. ఎలా వెంబడించాడు? హృదయపూర్వకముగా
పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పూర్ణ మనసుతో. యేసుప్రభు ఒకడు అడిగాడు ప్రశ్న, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా వచ్చి ఆజ్ఞలలో ఏది ప్రధానమైనది అని అడిగి ఉంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆయనకు చెప్పిన మాటలో చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుండి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడనే ప్రభువును ప్రేమింపాలన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. పూర్ణ మనసుతో దేవుని మనము సేవించాలి, లేక ప్రేమించాలి. యేసుప్రభువే తన నోటితో చెప్పిన మాట. ఏది ప్రధానమైన ఆజ్ఞ అని అడిగినప్పుడు దేవునిని మనము పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో వెంబడించవలసిన వారమై ఉన్నాం. ప్రభుని నమ్ముకున్నాం, కానీ ప్రధానమైన ఆజ్ఞ ఏదో మనకు తెలిసి ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో ప్రభువుని ఆ రీతిగా వెంబడించగలుగుతున్నామా? చాలామంది సొలొమోనులాగా వెంబడిస్తూ ఉన్నాం. ప్రారంభంలో దేవునిని చాలా చక్కగా వెంబడించాడు. తనకు ఆస్తి సంపద పెరిగిన తర్వాత యుద్ధంలో జయాన్ని సంపాదిస్తున్న సమయంలో అనేక మంది అన్యరాజులు ఆ దేశం నుండి సొలొమోనుకు భార్యలుగా అప్పగించిన సందర్భంలో ఇప్పుడు ఆ అన్య దేవతలను ఆరాధించే వారు సొలొమోను భార్యలుగా ఉన్న కారణాన వారు అతని మనసును దేవుని తట్టు నుండి త్రిప్పివేశారు అనే మాటలు మనకు మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతూ ఉంది. అన్య దేవతలను ఆరాధించే ఆ వ్యక్తులు సొలొమోను యొక్క మనసును త్రిప్పివేశారు, లేక ప్రభావితం చేశారు. ఈరోజు మనము దేవునిని వెంబడించకుండగా, మనలను దేవునిని పూర్ణ మనసుతో అనుసరించేవారిగా ఉండకుండగా ఏది మనలను ప్రభావితం చేస్తూ ఉంది? నీ ఉద్యోగమా, నీ ఆస్తి సంపాదన, లేక నీ పేరు ప్రఖ్యాతల, లేక నీ కుటుంబ దేవుని కంటే ఎక్కువగా నీ కుటుంబం మీద ఉన్న ప్రేమయా? ఏది నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటున్నది? యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు మాట రాస్తూ ఉంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో స్నేహించినప్పుడు మనము దేవునిని ప్రేమించకుండా మనలను ప్రభావితం చేసేవారుగా ఉన్నారు. మనము దేవునితో వైరమాడేవారిగా మారుతూ ఉంటున్నాం. అటువంటి వారిని వ్యభిచారులారని పిలుస్తూ ఉన్నాడు. సొంత భర్తకు నమ్మకంగా లేకుండా ఇతరులతో పోయే వారిని గురించి రాస్తా ఉన్నాడు ఆ మాట. వ్యభిచారులారా, దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. కానీ దాని దేవునికి నమ్మకంగా ఉండే బదులుగా ఏ కార్యాలు, ఏ విషయాలు మనలను ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి? కాలేబులాగా మనము పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించవలసిన వారమేంటున్నాం. దేవునిని మనము వెంబడించవలసిన వారమేంటున్నాం. కాలేబు అన్ని సమయాల్లో పూలబాటలో నడవలేదు. కష్టతరమైన సమయములలో కూడా దేవునిని వెంబడించాలనే తీర్మానం చేసుకున్నాడు. ఇబ్బందులు కలిగించే సమయములలో కూడా దేవునిని వెంబడించాలనే కోరుకున్నాడు. ప్రారంభం మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో జైంట్స్ అనే మాట వాడబడింది, రాక్షసులు. తెలుగు భాషలో 13వ అధ్యాయము 33వ వచనంలో వారు ఎటువంటి వారో వివరిస్తూ ఉన్నాడు.
నెఫలీలను చూచితిమి, అనగా వారు చాలా పెద్దవారు, చాలా ఎత్తరులు, బలవంతులు, వారిని కూడా మనం జయించగలము అని ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభువులో. నిజానికి మిగిలిన వారందరూ కూడా భౌతికంగా వారు ఆలోచన చేస్తూ వారి ఎదుట మనం నిలవలేం, వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, వారు మనల్ని తినేస్తారని భౌతిక విషయాలలో వారు ఆలోచన చేశారు. కానీ అంత పెద్దవారు అక్కడ ఉన్నప్పటికీ, అంత యోధులు బలమైన వారు రాక్షసులు లాంటి వారు అక్కడ ఉన్నప్పటికీ, నేను దేవుని వెంబడిస్తున్నాను, దేవుని మీదే ఆధారపడతాను, మనం వారిని జయించగలము అని కాలేబు ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ 10 మంది మాటలు నమ్మిన తర్వాత అప్పుడు కూడా దేవునినే మనము వెంబడించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 10వ వచనంలో లేక 9వ వచనం నుండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీదను తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారు భయపడకుడి అనిరి. కానీ అప్పుడు ఆ సమాజం, సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ నీ కనబడెను. ప్రజలు తిరుగుబాటు చేస్తున్న సమయంలో కూడా, రాళ్లతో కొట్టి చంపడకు సిద్ధంగా ఉన్న సమయంలో కూడా దేవుని మీద మనము ఆధారపడాలని సాక్ష్యం చెప్తా ఉన్నాడు, ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుని వైపే గురి కలిగి నడవాలనే కోరుకుంటా ఉన్నాడు. తన చివరి దినాల్లో కూడా దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ కొండలు రాళ్ళు కలిగిన ప్రదేశాన్ని కోరుకున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే 11వ వచనం మాట ఉంటున్నది, మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలమో, నేటి వరకును నాకు అంత బలము అంటా ఉన్నాడు. తర్వాత 12వ వచనంలో, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాకీయులు ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను, యెహోవా నాకు తోడైండుని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. వేగు చూచినప్పుడు ఉన్న ఆ దేశమే, ఆ కొండ ప్రదేశమే, అనాకీయులు జీవించే దేశమే నాకు కావాలి, దేవుడి శక్తితో నేను వారిని జయిస్తాను అన్నట్టుగా ఆ హెబ్రోను ప్రాంతాన్ని కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కష్టాలు ఎదురవుతా ఉన్నా సరే, ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా దేవునిని పూర్ణ మనసుతో వెంబడించిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినాల్లో మనము దేవుని ఏ రీతిగా వెంబడిస్తూ ఉన్నాం? అన్నీ సుఖంగా ఉన్నప్పుడు దేవుని వెంబడిస్తూ ఉంటాం, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతూ ఉంటే దేవుని వెంబడిస్తూ ఉన్నాం, అన్నీ మనం కోరుకున్నట్టుగా జరుగుతూ ఉన్నట్లయితే వెంబడిస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఏ దారిని వెళ్తూ ఉన్నారు, ఆ దారిని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవునిని వెంబడించే వారంగా ఉన్నామా? యేసుప్రభు శిష్యుల్లో దృఢంగా ఉన్నాడు అనుకున్న పేతురే ఒక చిన్నది అనామకురాలు వచ్చి నీవు కూడా ఆయన శిష్యుడివే కదా అన్నప్పుడు పేతురు నేను ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన సందర్భం మనకు తెలిసినట్టుగా ఈరోజు అనేక సందర్భాలలో కష్టాలు ఎదుర్కొంటాం అన్నప్పుడు దేవునిని మనము తృణీకరించే వారంగా ఉన్నామా? అన్నీ సరిగా ఉన్నప్పుడు దేవుని వెంబడించే వారమైన మనము కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవునిని మనము వెంబడిద్దాం. అందుకనే మొదటి ప్రసంగములో యేసు ప్రభువు కొండ మీద ఆయన చెప్పిన దీవెనలలో చివరి మాటలు ఏమున్నాయంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.
పరలోకమందు మీ ఫలం అధికమగును. సుఖంగా ఉన్నప్పుడు ఆయన వెంబడించటం మాత్రమే కాకుండా కష్టాలు ఎదురైనప్పుడు కూడా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా మనము ఆయనను వెంబడించవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం దేవుని నీతిగా మనపూర్వకంగా వెంబడించగలమంటే మొదటిగా మన ప్రయాణంలో, మన యాత్రలో గురి అయిన యేసు ప్రభువు వైపే చూస్తూ మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. మన విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపే చూస్తూ మనము ఆయన మార్గములో నడవవలసిన వారమై ఉంటున్నాం. కాలేబు తన మీద, తన శక్తి మీద ఇప్పుడు ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇంత మన మరోసారి చదువుతున్నాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనంలో అంటున్నాడు, కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మదిపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదాము, దాని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనిను. అనగా దేవుడే మనకు శక్తినిస్తాడు. ఆ కింద కూడా అన్నాడు 14వ అధ్యాయంలో, దేవుడి మీద తిరుగుబాటు చేయకండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపించగలడని విశ్వాసము కలిగిన వాడిగా ఉంటున్నాడు. తన నేత్రాలు, తన దృష్టి అంతయు కూడా దేవుడి మీద ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు కూడా మన విశ్వాస యాత్రలో, విశ్వాస నడతలో ఆయన మీద ఆనుకుని ఆయననే గురిగా చూస్తూ మనము ముందుకు సాగేవారంగా ఉంటున్నామా? ఎందుకంటే ఆయన మన విశ్వాసానికి కర్త, లేక ప్రారంభము, దానిని ముగించేవాడు కూడా ఆయనే. విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఇక్కడ ఆయన మీద మనం గురి కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవునిని మనపూర్వకంగా వెంబడించాలనే తీర్మానాన్ని బట్టి కాలేబు తన జీవితంలో ఒక ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించినట్టుగా చూస్తూ ఉన్నాం. అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ జనాంగానికే ఒక నాయకుడిగా మారి ఉంటున్నాడు. గోత్రములో ఆయన నాయకుడిగా ఉన్నాడు. అందుకనే అతడు వివేకు చూడని పంపించబడ్డాడు. ఆ తర్వాత మిగిలిన వారందరూ చనిపోయినా సరే యెహోషువ, కాలేబులు మాత్రమే, ఆ పెద్దవారిద్దరే కనాను దేశంలో ప్రవేశించగలిగి ఉంటున్నారు. యెహోషువ కూడా అనేక సందర్భాలలో కాలేబు యొక్క సలహాలను తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. విశ్వాసానికి, బలానికి గుర్తుగా కాలేబు అని కనబడుతూ ఉన్నాడు. అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా, అనేకులకు ప్రోత్సాహాన్నిచ్చే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మనము మన విశ్వాస యాత్ర ద్వారా ఎంతమందిని ప్రోత్సహించగలుగుతూ ఉంటున్నాం? ఎంతమందికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మనము జీవించగలుగుతూ ఉన్నాము? మన యొక్క విశ్వాస యాత్ర మన వెనకొచ్చే తరానికి వారి వల్లే నేను కూడా నడుచుకోవాలన్నట్టు ప్రోత్సహించేవారంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? అందరూ సుఖమైన మైదానాలను కోరుకుంటూ ఉంటే ఆ పెద్ద వయసులో కూడా 85 సంవత్సరాలు కలిగిన వయసులో కూడా హెబ్రోను ప్రాంతము, ఆ అనాకీలు ఉండే ప్రాంతము, ఆ కొండలు గుట్టలు ఉండే ప్రాంతాన్ని కోరుకున్నాడు. దానిని దేవుని శక్తిని బట్టి జయించి దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా ఉండేటకు వాడుకున్నాడు. ఈ రోజున మనం లోకాన్ని, అనాకీలు లాంటి శరీర కార్యాలను, సాతానును చూచి భయపడే వారంగా ఉన్నామా? దేవుని కార్యాలను కలిగి ముందుకు సాగేవారంగా ఉంటున్నామా? కాలేబు దేవుని వెంబడించాడు, పూర్ణ మనస్సుతో వెంబడించాడు, జీవితాంతము వెంబడించి ఉంటున్నాడు. ఎన్ని సమస్యలు, ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి దేవునిని వెంబడించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఈరోజు కాలేబోలే మనము మన జీవితాలలో దేవుని వెంబడించుటకు తీర్మానం చేసుకుందామా? తలలో వంచి కళ్ళు మూసుకుని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు ఇంతవరకు యేసు ప్రభుని రక్షకుడిగా లేకపోతే ఈరోజు ఆయన యేసు ప్రభుని రక్షకుడు అంగీకరిస్తావా? రక్షకుడు అంగీకరించిన నీవు
ప్రభు కొరకు ఏ రీతిగా నడుచుకుంటూ ఉన్నావు? అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాము. కొన్ని కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు దేవుని విడిచిపెట్టి లోకంలో నడుస్తూ ఉంటున్నామా? కాలేబోలే పూర్ణ మనసుతో జీవితాంతము దేవుని వెంబడిద్దాం. మహోన్నతమైన మా పరలోక తండ్రి, మరోసారి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ ఆరాధన ఎంతవరకు పాలు పొంది మీ వాక్యాన్ని వినటకు మాకు ఇచ్చిన గొప్పతనం బట్టి వందనాలు తండ్రి. కాలేబోలే మా జీవితాలను మరొకసారి పరీక్ష చేసుకుని మిమ్మల్ని అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితులలో వెంబడించుటకు మాకు మీ సహాయం దయచేయండి. సాతాను క్రియలకు లొంగుకొనగా, సాతాను ప్రభావితమైన కార్యాలకు లొంగుకొనగా మిమ్మల్ని అన్ని సమయాలు వెంబడించి మిమ్మల్ని హత్తుకొని ప్రేమించేవారిగా మనం చేయమని కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైతే ఇబ్బందులు ఉంటున్నారో ఆ ఇబ్బందులన్నింటిని తొలగించండి. ఒకవేళ కరోనా వైరస్ను బట్టి కొద్దిగా ఇబ్బందులు ఉన్నవారు ఉన్నప్పటికీ వారిని మీరు క్షమించి, వారిని మీరు బలపరిచి, వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అనారోగ్యం ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువా మిమ్మల్ని వెంబడించే వారంగా, మిమ్మల్ని అనుసరించే వారంగా, ప్రభువా మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించే వారంగా చేయండి. మీ యొక్క కార్యాలు మా జీవితంలో ప్రస్తుతంగా అనేకులకు మాదిరికరంగా ఉండటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము అందరితో సదాకాలము తోడు నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.